వీళ్ళంతా రోడ్ల మీదకి రా, కూర్చో, అడుగు, నిలదీ ప్రభుత్వాన్ని. ఎలాగరా నువ్వు? అరే ఫీజు చదువుకో అని చెప్పి పంపించి కాలేజీలో అయిపోయాక సర్టిఫికెట్ ఇవ్వము, నువ్వు డబ్బులు తీసుకురా అంటే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అప్పు చేసి తేవాలి? ఎవరిస్తాడు వీళ్ళకి అప్పు? సంక్షేమ పథకాలు కూడా లేవు అప్పులు ఇవ్వడానికి కూడా. ఎక్కడి నుంచి సంపాదించాలి వీళ్ళు వాళ్ళ డబ్బులు? 40,000 రూపాయలంటే ఆషామాషినా? ఒక మనిషి జీవితంలో, ఒక పేదవాడి జీవితంలో 40,000 అంటే ఆషామాషినా? అప్పు తీసుకొచ్చిన ఎక్కడి నుంచి తెచ్చియాలి? అసలు ఏమైపోతుందో అర్థం కావట్లేదు. హాస్పిటల్కి పోతుంటే పట్టించుకునే దిక్కు లేదు. నువ్వు ముందు డబ్బులు కడితే జాయిన్ చేసుకుంటాం, ఆ తర్వాత లేకపోతే వెళ్ళి నీ కౌన్సిలర్ని పట్టుకుని, కౌన్సిలర్ ద్వారా ఎమ్మెల్యేని పట్టుకుని, ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రిని పట్టుకుని, అప్పుడు నీకేదన్నా ఎన్ఓసి పట్టుకొస్తే, లేదంటే కనుక దాన్ని ఏమంటారు, ప్రభుత్వం నుంచి ఒక లెటర్ పట్టుకొస్తే అప్పుడు నీకు హాస్పిటల్లో అడ్మిషన్, ఆరోగ్యశ్రీలో చెయ్యం. ఏంటిది అంటే పార్టీ కార్యకర్తల కాళ్ళ దగ్గర కుక్కల్లాగా తిరగాల. ఓ పక్కన మనకు రోగం వచ్చి హాస్పిటల్లో రేపేమో ఆపరేషన్ చేయాలంటే పేషెంట్ దగ్గర ఉండాలా, నాయకుడి దగ్గర కాళ్ళ వేళ్ళ పడి బతకాలా? మనం ఏం తిరగాలనుకుంటున్నాం, ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాం, ఏం బానిసత్వం ఈ కర్మ? ప్రజల హక్కుని నాశనం చేసి, పోనీ చంద్రబాబు గారు ఇచ్చే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అయ్యా ఆయన జేబులో నుంచి ఇస్తున్నాడా, లేకపోతే వాళ్ళ సొంత వ్యాపారాల్లో నుంచి ఇస్తున్నాడా? రాష్ట్ర ప్రభుత్వం సొమ్ములే కదా. వెళ్ళి మనం కౌన్సిలర్ అభ్యర్థినో, కార్పొరేటర్ అభ్యర్థినో, ఎమ్మెల్యేనో, మంత్రినో పట్టుకోవాలట, వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చుకోవాలట.